నేటి తరం అమ్మాయిలకేమవుతుంది? పెళ్లికి ముందే ప్రేమలో పడుతున్నారు. అది తప్పేం లేదు. కానీ మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఆ తర్వాత ఎందుకు చంపుతున్నారు? యూపీలో ఓ భర్తకు శోభనం గదిలో హర్రర్ సినిమా కనిపించింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు చెందిన నిషాద్కు పెళ్లయింది. భార్య పేరు సితారా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అంతా సవ్యంగానే సాగింది. తనకు నిషాద్ పిచ్చపిచ్చగా నచ్చాడని చెప్పింది. అంతేకాదు కలిసి షాపింగ్ కూడా చేశారు. ఒకే స్ట్రా వేసుకుని కూల్ డ్రింక్ కూడా తాగేశారు. సినిమాలు షికార్లు తిరిగారు. నువ్వంటే నాకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. మనోడు ఇక సితారను పెళ్లి చేసుకుని జీవితంలో సితార వాయిద్దామనుకున్నాడు. నిషాద్కు తన పెళ్ళాం బ్యూటీ చూసి నిషా ఎక్కేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎప్పటి వరకు అంటే శోభన ముహూర్తం పెట్టే వరకు. అంటే పెళ్లి కూడా ధూమ్ధామ్గా అయింది. జూన్ 20న శోభన ముహూర్తం పెట్టారు పెద్దలు. రాత్రి 9 గంటలకు నిషాద్ శోభనం రాత్రి తన గదిలోకి వెళ్ళాడు. అరగంట తర్వాత అందంగా తయారై సితార కూడా వచ్చింది. ఆ రోజు నిషాద్కు ఆమె మరింత అందంగా కనిపించింది. ఇక ఆ రోజు జీవితానికి సరిపడా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. తన భార్య తెచ్చిన పాలు తాగేశాడు. కాసేపు నిషాద్ సితారలు మాట్లాడుకున్నారు. అయితే లైట్ ఆఫ్ చేస్తానని చెప్పాడు నిషాద్. అంతే. సితార సీరియస్గా వద్దని చెప్పింది. లైట్లు ఆర్పేస్తే నేను నిన్ను చంపేస్తాను. నా ఒంటి మీద చెయ్యి మాత్రం వేయొద్దు. చెయ్యి గాని వేసావంటే 35 మొక్కలు చేస్తానని కత్తి కూడా చూపించింది. ముందేమో ఏంటి కామెడీ చేస్తున్నావా అన్నాడు. ఆ తర్వాత కత్తి చూపించేసరికి కాస్త భయపడ్డాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నాతో తప్పుగా ప్రవర్తిస్తే చంపేస్తా. నేను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను. నేను అతనితో లేచిపోతాను. ఈ విషయం బయటకు చెబితే నీ మీద నీ కుటుంబం మీద తప్పుడు కేసు పెడతానని బెదిరించింది. దీంతో పెళ్లి కొడుకుకు శోభనం జరగక ముందే సీన్ సెతారైంది. ఆ వెంటనే తలుపు తీసి బయటకు పరుగు తీశాడు. తన తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న బంధువులకు విషయం చెప్పాడు. దీంతో వాళ్ళంతా కూడా సితారను నిలదీశారు. అయినా కూడా భయపడలేదు. నేను అమన్ను ప్రేమిస్తున్నాను. నాకు నిషాద్ నచ్చలేదు. అందంగా కూడా లేడు. అతనితో నేను శోభనం చేసుకోనని చెప్పేసింది. ఆ వెంటనే సితార తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించారు. ఆ మరునాడు పెళ్లి చేసిన పెద్దల మధ్య పంచాయతీ జరిగింది. అయితే సితారను తల్లిదండ్రులు తిట్టారు. మేము కష్టపడి కట్నం ఇచ్చి బంగారం కొనిపెట్టి పెళ్లి చేశాం. ఇలా పరువు తీయద్దన్నారు. నిషాద్ తరపు బంధువులంతా సితారను ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ఇక పక్క వాళ్ల మాటలు వినలేక నిషాద్తో కలిసి జీవిస్తానని చెప్పింది. గొడవైతే మడిగింది. కానీ నిషాద్ కు మాత్రం మేఘాలయ హనీమూన్ మర్డర్ గుర్తుకొచ్చింది. తన కూడా చంపేస్తుందేమోనని భయపడ్డాడు. అదే విషయాన్ని అందరి ముందు కూడా చెప్పాడు. మీరు నన్ను బలవంతంగా సితార్తో కలిసి బ్రతకమంటున్నారు. రేపు మేఘాలయ హనీమూన్ లేడీ మాదిరిగా నన్ను కూడా చంపేస్తే నేను మిగలను. నాకేదో భయంగా ఉంది. మరో రాజా రఘువంశిని నేను కాలేను. నన్ను వదిలేయమన్నారు. దీంతో మరోసారి గొడవ పెద్దదైంది. అందరి ముందు తాను ఎవరిని చంపను, బుద్ధిగా ఉంటానని చెప్పింది సితార. ఆమె తల్లిదండ్రులు కూడా నిషాద్ పేరెంట్స్ కు మాటిచ్చారు. దీంతో మళ్లీ సితారతో గడిపేందుకు సిద్ధమయ్యాడు నిషాద్. ఓ 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఒంటరిగా సితారతో రాత్రి సమయంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. భయంగానే శోభనం గదిలోకి వెళ్ళాడు. ఇక సేమ్ సీన్ రిపీట్. ఒంటి మీద కానీ చెయ్యేసావో గుర్తుందగా? ఒంటి మీద చేయేస్తే కత్తితో 35 మొక్కలుగా నరుగుతానని బెదిరించిన సీన్ మళ్లీ కళ్ల ముందు కనిపించింది. గదిలోకైతే వెళ్ళాడు కానీ అసలు శోభన మూడు ఎప్పుడూ అవుట్ అయిపోయింది. ఎక్కడ నిద్రపోతే చంపుతుందేమోనని భయపడ్డాడు. అలా ఒకటో రోజు తెల్లారేసరికి తను బతికున్నందుకు ఎంతో సంతోషించాడు. 2వ రోజు కూడా అలాగే బ్రతుకున్నాడు. దీంతో తన జీవితం మీద తనకే భయం ఏర్పడింది. అయితే 3వ రోజు కూడా భయంగానే తన గదిలో సితార పక్కనే పడుకున్నాడు నిషాద్. కానీ నిద్రపోవాలంటేనే భయం అవుతోంది. అయినా సరే అలా ఆలోచిస్తుంటేనే అర్ధరాత్రి నిద్ర పట్టింది. అయితే ఈసారి తెల్లవారుజామున 4 గంటలకి సడన్ గా మెలకువ వచ్చింది. చూస్తే తన పక్కన సితార లేదు. దీంతో బయటికెళ్లి తన తల్లిదండ్రులను నిద్ర లేపాడు. వాళ్లేమో తమకేమీ తెలియదన్నారు. దీంతో భయపడి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం మరో సీన్ వేశారు. మీరే నా కూతురును చంపేసి ఉంటారని ఫోన్లోనే బెదిరించారు. తమకేమీ తెలియదని చెప్పినా కూడా సితార తల్లిదండ్రులు వినలేదు. వాళ్ళు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మొత్తం విషయం తెలుసుకుని సితారను నిషాద్ అతని కుటుంబ సభ్యులే చంపుంటారని భావించారు. అయితే నిషాద్ ఇంటి పక్కనే ఓ ఇంటికి సీసీ కెమెరాలున్నాయి. దాన్ని పరిశీలించారు పోలీసులు. ఇంకేముంది, చక్కగా అర్ధరాత్రి పూట గోడ దూకి ఆ తర్వాత చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది సితార. అయితే ఓ చోట దూరంగా ఓ వ్యక్తి ఉన్నాడు. అతనే అమన్, ప్రియుడు. అతన్ని కలుసుకుంది. పోలీసులు కూడా ఆమెను ట్రేస్ చేయగా తాను తన ప్రియుడితో కలిసి ఉన్నానని చెప్పింది. దీంతో మరునాడు మీడియాకు జరిగిన విషయం చెప్పాడు నిషాద్. నాకు ఆ 3 రాత్రులు భయం పుట్టించేశాయి. నన్ను కూడా మేఘాలయ మర్డర్లో రాజా రఘువంశిని చంపినట్లు చంపే
చంపేస్తుందని భయపడ్డాను. నన్ను చంపుతానని బెదిరించేసింది. ఒంటి మీద చెయ్యేస్తే 35 మొక్కలు చేస్తానని బెదిరించింది. నేను వద్దన్నా పెద్దలు తనతోనే సంసారం చేయమన్నారు. కానీ ఇప్పుడు ఆమె లేచిపోవడంతో నాకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను మనస్ఫూర్తిగా రాత్రి మొత్తం నిద్రపోతాను. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదన్నాడు నిషాద్. ఇక ఆమె చేసిన సిగ్గుమాలిన విషయం ఏంటంటే తన సొంత మేనల్లుడిని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నా జీవితం ఎందుకు నాశనం చేసింది? నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారినే పెళ్లి చేసుకోండి. వేరొకరిని చేసుకుని జీవితాలను నాశనం చేయొద్దని చేతులెత్తి దండం పెట్టి మరీ వెళ్ళిపోయాడు నిషాద్. అలా సితార తన జీవితంలో నుంచి అర్ధరాత్రి వెళ్ళిపోయింది. మొత్తానికి నిషాద్కి అయితే 3 రాత్రులు సీన్ సితార అయింది. ఏదేమైనా కూడా సితార ముందు అతన్ని పెళ్లి చేసుకోవడం తప్పు. కానీ ఆమె చంపకుండా వెళ్ళిపోయి కాస్త మంచి పని చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ట్రెండ్ అసలు మారిపోతుంది. భర్తను లేపేస్తున్నారు, కావాలని ప్లాన్ చేసి మరీ వేసేస్తున్నారు. కానీ సితార మాత్రం ఇక్కడ ఆ ట్రెండ్ నాపేసి శోభనం గదిలో నుంచే డైరెక్ట్ గా ప్రీడితో వెళ్ళిపోయింది. అదేదో ముందే తన తల్లిదండ్రులతో చెప్పి ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు. మరి ఈ సితారని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.